తలైవ మన రజనీకాంత్ ఆయన పెద్ద తెర మీద అలా కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే కదా. ఇక ఇప్పుడు మళ్ళీ మంచి ఫామ్ లో ఉన్న రజనీ ఫుల్ యాక్షన్ ఇంకా కమర్షియల్ స్టోరీస్ ఎంచుకోవడంతో ఫ్యాన్స్ సినిమాలని ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ పాత రజనీని గుర్తు తెచ్చుకుంటున్నారు. అలాగే నిన్న ఆయన కొత్త సినిమా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి డాక్టర్ ధర్మన్ గా పరిచయం చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకులను మాత్రమే కాదు మొత్తం ఇండస్ట్రీకి హైప్ తీసుకొస్తున్నాయి. అలాంటి అరుదైన మల్టీ స్టారర్ ఒకటి ఇప్పుడు మరోసారి రూపుదిద్దుకుంటుంది. సౌత్ ప్రపంచంలో ఇద్దరు మహానటులు సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం ప్రస్తుతం సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 173వ చిత్రానికి ధర్మన్ అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేయగా, ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మించడం విశేషంగా మారింది. నిన్న చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా ఆవిష్కరించారు. ధర్మన్ ది డెడ్లీ డాక్టర్ అనే ఉపశీర్షికతో విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. పోస్టర్ ను బట్టి చూస్తే రజనీకాంత్ ఈ సినిమాలో ఒక వైద్యుడి పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. అయితే ఇది సాధారణ డాక్టర్ పాత్ర కాదని, న్యాయం కోసం పోరాడే శక్తివంతమైన వ్యక్తిత్వంతో కూడిన పాత్ర ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. వినోదాత్మక కథలను కొత్త తరహాలో చెప్పడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అశ్వత్ కు ఇది కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, మరోవైపు నిర్మాతగా కమల్ హాసన్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రజనీకాంత్ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను ఏ విషయం గురించి మాట్లాడినా అది పెద్ద చర్చకు దారితీస్తుందని, అందుకే ఇప్పుడు వేదికపై మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుందని నవ్వుతూ చెప్పారు. మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతారు, మాట్లాడితేనేమో ఎందుకు మాట్లాడారని ప్రశ్నిస్తారు. మనల్ని ఇష్టపడని వాళ్లకు మనం ఏం చేసినా నచ్చదని ఇప్పుడు అర్థమైంది అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడున్న వారిలో నవ్వులు పూయించాయి. అనంతరం ధర్మన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ రజనీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి చాలా కాలం పట్టిందని చెప్పారు. మొదట ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయాలని భావించినట్లు తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రణాళిక ముందుకు సాగలేదన్నారు. ఆ తర్వాత దర్శకుడు సుందర్ సి పేరు పరిశీలనలోకి వచ్చిందని, కానీ ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆ అవకాశం కూడా కుదరలేదని చెప్పారు. మూడో దర్శకుడిగా శిబి చక్రవర్తిని ఎంపిక చేశామని, ఆయన చెప్పిన కథ కూడా ఎంతో నచ్చిందని రజనీ వెల్లడించారు. అయితే ఆ కథ అణుశాస్త్రం, అణ్వాయుధాల వంటి క్లిష్టమైన అంశాల చుట్టూ తిరుగుతూ ఉండటంతో పాటు దాని నిర్మాణానికి ఎక్కువ సమయం అవసరమవుతుందని భావించి తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టామని తెలిపారు. అలాంటి సమయంలో అశ్వత్ మారుముత్తు ఈ ప్రాజెక్ట్ కి వచ్చారని, ఆయన చెప్పిన కథ అందరికీ నచ్చడంతో ధర్మన్ రూపుదిద్దుకుంటుందని రజనీ వివరించారు. యువ దర్శకుడిలో కనిపించిన ఆలోచన విధానం, కథ చెప్పే శైలి తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఇక కమల్ హాసన్ గురించి మాట్లాడిన రజనీకాంత్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తన సినీ జీవిత ప్రారంభ రోజుల్లో కమల్ అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. 1970లలో కమల్ అప్పటికే పెద్ద స్టార్. ఆ సమయంలో ఒక సినిమాలో నటించే అవకాశం నాకు రావడానికి ఆయనే కారణం. నన్ను సిఫార్సు చేశారు. ఆ సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది అని తెలిపారు. కమల్ తనకు అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేదని చెప్పారు. కమల్ హాసన్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు ఏవిఎం స్టూడియోలో ఒక చెట్టు కింద కూర్చొని భవిష్యత్తు గురించి కలలు కన్న ఇద్దరు యువకులం ఈ రోజు ఇక్కడికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తాము ఇద్దరం విజయం సాధిస్తామని ఎప్పుడు నమ్మేవాళ్ళమని, కానీ భారతీయ సినీ పరిశ్రమలో ఇంతటి స్థాయికి చేరుకుంటామని మాత్రం ఊహించలేదని కమల్ తెలిపారు. తమ ప్రయాణం కేవలం స్టార్డమ్ కథ మాత్రమే కాదు, కష్టపడితే సాధించగలమనే నమ్మకాన్ని నిదర్శనమని చెప్పారు. ఈ సినిమా కోసం సరైన కథను ఎంపిక చేయడంలో చాలా సమయం తీసుకున్నామని కమల్ వెల్లడించారు. మంచి కథ దొరికే వరకు ఎలాంటి తొందరపడకూడదని, ఇప్పుడు తమకు కావాల్సిన స్క్రిప్ట్ లభించిందని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో రజనీకాంత్ తో మరో సినిమా కూడా చేసే ఆలోచన ఉందని చెప్పడంతో అభిమానులు ఆనందంగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు కూడా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ప్రచారాలు నిజం కాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా
ఇది 5 రూపాయల ఫీజు తీసుకునే డాక్టర్ కథ కాదని, పూర్తిగా స్టైలిష్ ఇంకా థ్రిల్లింగ్ అంశాలతో కూడిన కథ అని తెలిపారు. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూసేలా ఉండే థ్రిల్లర్ అని చెప్పారు. తనకు రజనీకాంత్ నటించిన పడయప్ప అంటే ఎంతో ఇష్టమని, కమల్ హాసన్ నటించిన వెట్టయ్యాడు విలియాడు కూడా అంతే ఇష్టమని తెలిపారు. ఆ 2 చిత్రాల్లోని కొన్ని గొప్ప అంశాల మిశ్రంలా ధర్మన్ ఉండబోతుందని వివరించారు. ఇందులో మొత్తం 8 పాటలు ఉంటాయని, ప్రతి పాట కథకు అనుగుణంగా భిన్నమైన అనుభూతిని ఇస్తుందని చెప్పారు. సంగీత దర్శకుడు అనిరుద్ ఇప్పటికే కొన్ని అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేశారని సమాచారం. మొత్తానికి ధర్మన్ సినిమా కేవలం మరో రజనీకాంత్ చిత్రం మాత్రమే కాదు, ఇది రజనీకాంత్ కమల్ స్నేహానికి, వారి సినీ ప్రయాణానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేక ప్రాజెక్ట్ గా కనిపిస్తుంది. ఒక స్టార్ హీరో నటిస్తూ మరో స్టార్ హీరో నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం తమిళ సినీ చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు ధర్మన్ పై పడింది. ఈ అరుదైన కలయిక వెండితెరపై ఎలాంటి మాయ చేస్తుందో చూడాలని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.